ఇథియోపియా దేశానికి సంబంధించినటువంటి కోశాధికారి అంటే ఫైనాన్స్ మినిస్టర్ ఇథియోపియా దేశాన్ని విడిచిపెట్టి యెరూషలేముకు వచ్చి యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించి వెళ్తున్నాడు. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాడో తెలుసా? సుమారు 1600 కిలోమీటర్లు. సుమారు 1600 నుంచి 1800 కిలోమీటర్లు. ఎన్ని రోజులు ప్రయాణం చేశాడో తెలుసా? సుమారు 2 నెలల నుంచి 3 నెలలు ప్రయాణం చేశాడు. యెరూషలేములో ఉన్న దేవుణ్ణి ఆరాధించడానికి 2-3 నెలలు ప్రయాణం చేశాడు. రాను పోను యావరేజ్గా తీసుకుంటే 5 నెలలు, యావరేజ్గా తీసుకుంటే 3200 కిలోమీటర్లు. ఎవరో తెలుసా? ఇథియోపియా దేశంలో ఉన్నటువంటి ఒక అన్యుడు. కానీ యెరూషలేములో దేవుడు ఉన్నాడని గ్రహించి యెరూషలేములో ఉన్న దేవుణ్ణి ఆరాధించటానికి ఒక అన్యుడు, ఒక అధికారే 3200 కిలోమీటర్లు ప్రయాణం చేసి 5 నెలలు ప్రయాణం చేసి వచ్చి ఆరాధించాడు. సవాలు విసురుతున్నాడు. ఇథియోపియా దేశాన్ని నుంచి వచ్చిన వాడు మనందరికీ సవాలు విసురుతున్నాడు. తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు సవాలు విసురుతున్నారు. షేబా దేశం నుంచి వచ్చినటువంటి రాణి మనకు సవాలు విసురుతుంది. ఏడో తెలుసా? యెహోవా గూర్చి విని ఆయనను ఆరాధించాలని అన్యులమైన మేమే నెలలు ప్రయాణం చేసి వచ్చామే, 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చామే. ఇప్పుడు మీకు ఆ దేవుడు ప్రేమ గలవాడని, మిమ్మల్ని రక్షించడానికి తన ప్రాణాన్నే సిలువలో అర్పించాడని, పరలోకాన్ని విడిచిపెట్టి దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి నీకోసం, నా కోసం, మీ అందరి కోసం తను రిక్తుని చేసుకొని దాసుని స్వరూపం ధరించి ఒక దరిద్రుడిగా జన్మించి మీకోసం సిలువలో మరణించి మీ పాపములన్నిటినీ క్షమించి మీకు పరలోకాన్ని సిద్ధంగా ఉంచిన ఆ దేవుని సన్నిధికి రావడానికి ఏడుస్తారా? మీరు రావడానికి టైం చూసుకుంటారా? దూరం అయిపోతుంది, కష్టమైపోతుంది వెళ్ళడానికి అని చెప్పేసి అంత గొప్ప దేవుని సన్నిధికి రావడానికి రకరకాల కారణాలు వెతుక్కుంటారా? మీకంటే మేమే బెటర్ కదా. యెహోవాను గూర్చి విని ఇంతగా యెహోవాని ఘనపరుస్తుంటే ఆ యెహోవాను స్మరిస్తూ ఆ యెహోవాను సేవిస్తూ ఆ యెహోవాయే దేవుడు అని చెప్పి నమ్ముతున్నా మరి మీకెందుకు వచ్చింది ఇంత నిర్లక్ష్యం? దేవుడు అంటే, దేవుని సన్నిధి అంటే మీకెందుకు ఇంత నిర్లక్ష్యం? ప్రశ్నిస్తే సమాధానం ఏమిటి? ఒకసారి ఆలోచించండి. ఎక్కడి నుంచి వచ్చింది? దక్షిణ అరేబియా నుంచి. ఎంతకాలం ప్రయాణం చేసింది? సుమారు 3-4 నెలలు ప్రయాణం చేసింది. ఒంటరిగా వచ్చిందా? లేదండి, తనతో పాటు చాలా మందిని తీసుకొచ్చింది. బైబిల్లో రాయబడి ఉంది, 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి, మొదటిగా యెహోవాను గూర్చి వచ్చింది. సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థములు గల మాటల చేత అతనిని శోధించుటకు వచ్చిన ఆమె గొప్ప పరివారముతో, ఒంటరిగా రాలా, రహస్యంగా రాలా, తనతో పాటు గొప్ప పరివారమును తీసుకొచ్చింది. ఎంతమంది వచ్చి ఉంటారు అని చెప్పి కొన్ని పుస్తకాలు నేను చదివా. దాంట్లో ఈ విధంగా రాయబడి ఉంది: వంట చేయడానికి, వడ్డించటానికి సైనికులు, అధికారులు, రాణి చుట్టూ ఉండేటటువంటి రాణికి సహాయకులు, మొత్తం కలిపి సుమారు 2000 మంది, సుమారు 1500 మంది సైనికులు. వస్తుంది మహారాణి, సెక్యూరిటీ కావాలి. పోయిన వారం కళ్ళకు కట్టినట్టుగా చూపించా. ఆమె వాడల్లో ప్రయాణం చేసి వచ్చింది, ఎడారిలో ప్రయాణం చేసి వచ్చింది, పర్వతాల మధ్య ప్రయాణం చేసి వచ్చింది. ఏ వాక్యం అయితే నేను మీకు బోధిస్తున్నానో 3000 సంవత్సరాల క్రితం యెరూషలేములో ఏమి జరిగిందో కళ్ళకు కట్టినట్టుగా ఒక అద్భుతమైన చిత్రాన్ని మీకు చూపిస్తూ వస్తున్నా. ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు ఏ సంఘంలో కూడా ఇది సాధ్యం కాలా. మొట్టమొదటిసారిగా దేవుడు మన కల్వరి టెంపుల్కి ఆ కృపనిచ్చాడో. ఏ సందేశాన్ని అయితే నేను మీకు అందిస్తున్నానో అదే సందేశాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించే కృప దేవుడిచ్చాడు.
తను మహారాణి కాబట్టి ఆ మహారాణికి సెక్యూరిటీ కావాలి కాబట్టి సుమారు 1500 మంది సైనికులు, సైనిక అధికారులు, శతాధిపతులు, సేనాధిపతులు, సైన్యాధిపతి వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ వంట వార్పు చేయడానికి సుమారు 300 మంది, రాణి దగ్గర సహాయపడడానికి మరెంతమందో, ఇక తనతో పాటు వస్తున్న అధికారులు మొత్తం కలిపి సుమారు 2000 మంది. ఒక్కతే రాలా, రహస్యంగానూ రాలా, ఎవరికి చెప్పకుండా రాలా. నేను వెళుతుంది ప్రపంచాన్ని సృష్టించిన దేవుడని యెహోవా సన్నిధికి వెళ్తున్నా. ఒంటరిగా ఎలా వెళ్తాను? నాతో పాటు నా జనాన్ని కూడా తీసుకెళ్తా. అద్భుతం కదా. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి కుటుంబంగా కూడా రాలేకపోతున్నావు. అడుగుతున్నా, నీ భర్త ఎక్కడున్నాడు? నీ భార్య ఎక్కడుంది? నీ బిడ్డలు ఎక్కడున్నారు? ఒకసారి ఆలోచించు. దేవునికి ఉన్న ఆశ ఏమిటి? జక్కయ్య దిగిరా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. దేవునికి ఉన్న ఆశ ఏంటి తెలుసా? మన కల్వరి టెంపుల్లో ప్రతి ఒక్కరూ కుటుంబంగా దేవుని సన్నిధికి రావాలి. ఎందుకని? దేవుని సన్నిధికి రానటువంటి నీ భర్త నీకు నరకం చూపిస్తాడు. దేవుని సన్నిధికి రానటువంటి నీ భార్య నీకు నరకం చూపిస్తుంది. దేవుని సన్నిధికి రానటువంటి నీ బిడ్డలు నరకం చూపిస్తారు. ఈ మాట అంటే కొంతమంది భర్తలు అనొచ్చు, కొంతమంది భార్యలు అనొచ్చు. రానటువంటి భర్త, రానటువంటి భార్య నరకం చూపిస్తారు అంటున్నారు. కానీ నా కర్మ ఎలా కాలిందంటే నా భర్త మందిరానికి వచ్చి నరకం చూపిస్తున్నాడు. ఏమిటట? మందిరానికి వచ్చి కూడా నువ్వు నరకం చూపిస్తున్నావంట. నువ్వేం భర్తవయ్యా? నువ్వేం భక్తుడివయ్యా? మందిరానికి వస్తూ కూడా నీ భర్తకు నరకం చూపిస్తున్నావంటే నువ్వేం భక్తురాలివి? నువ్వేం భార్యవే? దేవుని సన్నిధికి వచ్చి కూడా బుద్ధులు మారకపోతే ఎలా? దేవుని సన్నిధికి వచ్చి కూడా బ్రతుకులు మారకపోతే ఎలా? దేవుని సన్నిధికి వచ్చి కూడా భక్తి భావన లేకపోతే ఎలా? ఒకసారి ఆలోచించు.